ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని రైతులకు పెద్దపీట వేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ చినశంకరంపేట మండల నాయకుడు రాజశేఖర రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నార్మెట్టలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి చినశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల నుంచి వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాహనాలలో రైతులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రైతాంగం వ్యవసాయానికి ఒక పండగలాగా జరగాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతు సంక్షేమం కోసం రైతుల కోసం పెద్దపీట వేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి రైతులకు ఉపయోగపడే వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై ఇస్తున్నా వాటి గురించి తెలుసుకోవడం జరుగుతుందని, వ్యవసాయాన్ని ఒక యాంత్రీకరణ పద్ధతిలో అధునాతన పద్ధతిని ఉపయోగించి తెలంగాణ రాష్ట్రంలో ఒక విత్తన భాండాగారంగా దేశానికి అన్నం పెట్టే రైతన్న తెలంగాణ రైతన్న కావాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. సబ్సిడీపై అందజేస్తున్న పనిముట్లను రైతులు సద్వినియోగం చేసుకుని రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క అధ్యక్షతన మరి సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మేట గ్రామంలో నిర్వహించబడేటటువంటి రైతు మహోత్సవ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి విచ్చేస్తున్నటువంటి రైతు సోదరులందరికీ కూడా శుభాభివందనాలు. మరి ఈరోజు నర్మెట్ట వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని మరి అదేవిధంగా రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంకి శ్రీకారం చుట్టినారు. కాబట్టి ఈరోజు రైతులు ఈ ప్రోగ్రాంని ఒక పండగ వాతావరణంలో జరుపుకునే విధంగా రాబోయే రోజులలో రైతాంగానికి వ్యవసాయం అనేది ఒక పండగలాగా జరగాలన్న ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి రైతు విధానాలను మరి అదేవిధంగా సబ్సిడీ పరికరాలను ఇటువంటి అంశాలన్నీ కూడా భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని చెప్పేసి మరి యావత్ రైతాంగం కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి వెనువెంట నడుస్తూ మరి వ్యవసాయాన్ని ఒక యాంత్రీకరణ పద్ధతిలో అధునాతన పద్ధతులను ఉపయోగించి తెలంగాణ రాష్ట్రంలో ఒక సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఒక విత్తన భాండాగారంగా అదేవిధంగా దేశానికే అన్నం పెట్టే రైతన్న తెలంగాణ రైతన్న కావాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతన్నలందరూ కూడా హక్కున చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు శంకరంపేట మండలం నుండి మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వివిధ అగ్రికల్చర్ క్లస్టర్ల నుండి వెళ్ళేటటువంటి రైతు సోదరులందరికీ కూడా మరి మేము ఈ ప్రోగ్రాం ద్వారా అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, భవిష్యత్తులో కూడా ఈ రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం కాకుండా వ్యవసాయ పరికరాలలో కూడా ప్రతి ప్రభుత్వ పథకాన్ని కూడా ఉపయోగించుకుంటూ వ్యవసాయంలో ముందుకు సాగాలని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ